హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇప్పుడైతే నేను బేగంపేట దగ్గర వరుణ్ మోటార్స్ దగ్గరికి అయితే వచ్చాను. యాక్చువల్లీ GST 2.0 వచ్చినప్పటి నుంచి కార్ల మీద చాలా అమౌంట్ అయితే తగ్గింది అంటున్నారు. ఎంత తగ్గింది అనేది క్లియర్గా తెలుసుకుందాం. చాలామంది వ్యాగనర్ కార్ కొనాలి అనుకుంటారు, అలాగే డిజైర్ కార్ కొనాలి అనుకుంటున్నారు. ఈ వ్యాగనర్ కార్ మీద ఎంత అమౌంట్ తగ్గింది, ఇప్పుడు ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉంది, అలాగే డిజైర్ ప్రైస్ ఎంత ఉంది, ఇప్పుడు ఆన్ రోడ్కి ఎంతకు వస్తుంది, క్లియర్గా ఇవైతే తెలుసుకుందాం. వీళ్ళ స్టాఫ్ని అయితే కలుద్దాము. హలో మేడం, ఇది వ్యాగనర్ CNG ఉంది కదా, వ్యాగనర్ ఆర్ డిజైర్ CNG వెహికల్ చూడాలనుకున్నాను. ప్రజెంట్ నేనైతే వ్యాగనర్ కార్ దగ్గర అయితే ఉన్నాను. హైదరాబాద్లో మోస్ట్లీ ఎక్కువ మంది క్యాబ్గా యూజ్ చేసేది ఈ వ్యాగనర్ కారే. ఈ వ్యాగనర్ కార్ ఆన్ రోడ్ ఎంతకు వస్తుంది అనేది క్లియర్గా చెప్తాను. ఈ వ్యాగనర్ కార్లో 3 వేరియంట్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ టూర్ H3, అలాగే LXA, అలాగే VXA. మీరు ఏ మోడల్ తీసుకుంటున్నారో అనే దాన్ని బట్టి ఫీచర్స్ పెరుగుతాయి, అలాగే అమౌంట్ కూడా పెరుగుతుంది. ఈ అమౌంట్ ఎంత పెరుగుతుంది అనేది క్లియర్గా మీకు చెప్తాను. ఫస్ట్ టూర్ H3. ఈ టూర్ H3 వచ్చేసరికి మనకి 6,70,000 రూపాయలకి అయితే ఆఫర్ చేస్తున్నారు. ఆన్ రోడ్ ప్రైస్ డిస్కౌంట్లన్నీ తీసేయంగా. ఇందులో మనం పే చేయాల్సిన డౌన్ పేమెంట్ వచ్చేసరికి 1,65,000 రూపాయలు డౌన్ పేమెంట్ చేస్తే వెహికల్ మనం ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు. మిగతా లోన్ అమౌంట్ అనేది EMIలో కన్వర్ట్ చేసుకోవచ్చు. 5 years డ్యూరేషన్లో మనం కన్వర్ట్ చేసుకుంటే ఎవ్రీ మంత్ 12,000 రూపాయలు EMI అయితే పే చేయాలి. ఒకవేళ 4 years డ్యూరేషన్ పెట్టుకుంటే మనం ఎవ్రీ మంత్ 14,000 రూపీస్ చేంజ్ అయితే పే చేయాలి. ఒకవేళ 3 yearsకి పెట్టుకుంటే ఎవ్రీ మంత్ 17,000 రూపీస్ EMI అయితే పడుతుంది. ఈ టూర్ H3 అంటే ఏంటి? ఈ టూర్ H3 అనేది బేస్ మోడల్ వెహికల్. ఇందులో మనకి ఎలాంటి అడిషనల్ ఫీచర్స్ అయితే ఉండవు. ఇందులో మనం 80 కంటే ఎక్కువగా స్పీడ్ కూడా వెళ్ళలేము. 80కి లాక్ అయిపోతుంది. సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఇలాంటివి ఉండవు. ఓకేనా? ఈ బేస్ మోడల్ వెహికల్ వచ్చేసరికి 6,70,000 రూపాయలు అయితే చెప్పారు. దీనికంటే నెక్స్ట్ ఇంకొక మోడల్ అయితే ఉంటుంది, అదే LXA. ఇంకొక 15,000 నుంచి 20,000 రూపాయలు పెట్టుకుంటే మీకు LXA వేరియంట్ అయితే వచ్చేస్తుంది. అందులో దీనికన్నా బెటర్ ఫీచర్స్ అయితే ఉంటాయి. ఆ ఫీచర్స్ అన్ని మీకైతే హెల్ప్ అవుతాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే 80 స్పీడ్కి లాక్ అయితే ఉండదు. మీరు 100, 120లో అయితే క్రూజ్ చేసి వెళ్ళిపోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ప్రైస్లో కూడా పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. జస్ట్ 18,000 నుంచి 20,000 రూపీస్ అయితే నాకు చెప్పారు. ఈ వెహికల్కి ఆ వెహికల్కి పెద్దగా అమౌంట్ కూడా పెద్ద వేరియేషన్ అయితే లేదు. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే 20,000 రూపాయలు ఎక్కువ అయిపోయినా పర్లేదు, మీరు ఆ LXA వెహికల్ తీసుకోవడమే బెటర్. ఈ వెహికల్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 7,17,000 రూపాయలు. అడిషనల్గా వరుణ్ మోటార్స్ వాళ్ళు నాకు 30,000 రూపాయలు డిస్కౌంట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. డిస్కౌంట్స్ తీసేస్తే 6,87,000 రూపాయలకి ఈ వెహికల్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇందులో మనం పే చేస్తున్న డౌన్ పేమెంట్ 1,87,000 రూపాయలు డౌన్ పేమెంట్ చేస్తే ఈ వెహికల్ని మనం తీసుకెళ్ళిపోవచ్చు. మిగతా అమౌంట్ ఏదైతే 5 లక్షల రూపాయలు ఉందో ఈ 5 లక్షల రూపాయలని మనం EMIలో కన్వర్ట్ చేసి ఎవ్రీ మంత్ EMI అయితే పే చేసుకోవాలి. ఒకవేళ మనం 5 years EMI పెట్టుకుంటే 12,000 రూపీస్ అయితే ఎవ్రీ మంత్ పే చేయాలి. ఒకవేళ 4 years EMI పెట్టుకుంటే ఎవ్రీ మంత్ 14,000 రూపీస్ EMI అయితే పడుతుంది. ఒకవేళ 3 years EMI పెట్టుకుంటే ఎవ్రీ మంత్ 18,000 రూపీస్ చేంజ్ అయితే పడుతుంది. డిపెండ్స్ ఆన్ మీ సివిల్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి ఈ EMIs పెరగచ్చు లేదా తగ్గొచ్చు. ఈ వ్యాగనర్లో VXA CNG ఇదే టాప్ ఎండ్. ఇంతకు మించి అయితే మళ్ళీ ఉండవు. ఒకవేళ తీసుకోవాలనుకుంటే పెట్రోల్ మనం తీసుకోవాలి. ఈ VXA CNG ప్రైస్ వచ్చేసరికి 7,80,000 రూపాయలు అయితే చెప్పారు. డిస్కౌంట్స్ అని చెప్పి 30,000 రూపీస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ డిస్కౌంట్స్ అన్ని పోతే నాకు ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసరికి 7,50,000 రూపాయలు అయితే చెప్పారు. ఇందులో మనం డౌన్ పేమెంట్ వచ్చేసరికి 2,10,000 రూపాయలు పే చేస్తే సరిపోతుంది. ఇలా 2,10,000 రూపాయలు పే చేసి మిగతా అమౌంట్ని EMIలో కన్వర్ట్ చేసుకోవచ్చు. మనం ఒకవేళ 5 years డ్యూరేషన్ పెట్టుకుంటే ప్రతి నెల 13,000 రూపాయల అమౌంట్ అయితే పే చేయాలి. ఒకవేళ 4 years EMI డ్యూరేషన్ పెట్టుకుంటే ఎవ్రీ మంత్ 15,000 రూపీస్ చేంజ్ అయితే పడుతుంది. ఒకవేళ 3 years పెట్టుకుంటే మీకు ఎవ్రీ మంత్ 18,000 రూపీస్ అయితే పడుతుంది. ఇప్పుడు నేనున్న కార్ వచ్చేసరికి టాప్ అండ్ పెట్రోల్ వేరియంట్. ఇది CNG వేరియంట్ అయితే కాదు. CNG వేరియంట్ ఇక్కడ అవైలబుల్గా లేదని చెప్పారు. వీళ్ళ వేరస్లో CNG వేరియంట్ అవైలబుల్గా ఉందన్నారు. దాన్ని కూడా చూపిస్తాను. పెద్దగా డిఫరెన్స్ అయితే ఏముండదు. ఒకటే డిఫరెన్స్ మనం నోటీస్ చేయొచ్చు. బ్యాక్ సైడ్లో మనకి బూట్ స్పేస్ అయితే ఉండదు CNG వెహికల్ తీసుకుంటే. ఒకవేళ పెట్రోల్ వెహికల్ తీసుకుంటే బూట్ స్పేస్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. అట్ ది సేమ్ టైం CNG వెహికల్ తీసుకుంటే 1 లీటర్ ఆఫర్ చేస్తున్నారు. పెట్రోల్ వెహికల్ తీసుకుంటే 1.2 లీటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. CNG వెహికల్ తీసుకుంటే మైలేజ్ ఎఫిషియన్సీ చాలా బాగా వస్తుంది. పెట్రోల్ వెహికల్ తీసుకుంటే మైలేజ్ ఎఫిషియన్సీ అయితే కొంచెం తక్కువ అవుతుంది. మీ అందరికీ తెలిసిందే కదా పెట్రోల్ వెహికల్స్ మైలేజ్ ఎలా వస్తాయి అనేది. మిగతా ఫీచర్స్ అన్ని కూడా సిమిలర్గానే ఉంటాయి. పెద్ద డిఫరెన్స్ అయితే ఉండవు. మీరు పర్టికులర్గా ఏ వెహికల్ తీసుకున్నారో ఆ వేరియంట్ తగ్గట్టుగా వీళ్ళైతే ఆ స్పెసిఫికేషన్స్ అయితే ఆఫర్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ థింగ్ ఇక్కడ ఏసీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. గుర్తుపెట్టుకుని ఈ వ్యాగనర్లో ఏ మోడల్ తీసుకున్నా సరే, ఏ వెహికల్ తీసుకున్నా సరే మనకి ఫ్రంట్ సైడ్లో మాత్రమే ఏసీస్ అయితే ఉంటాయి. బ్యాక్ సైడ్ కూర్చునే ప్యాసింజర్స్కి అయితే ఏసీ ప్రొవైడ్ చేయట్లేదు. ఇదంతా కూడా హంపు ఖాళీగానే ఉంది. ఇక్కడ వచ్చి ఏసీ అయితే లేదు. అలాగే చేతి దగ్గర మాన్యువల్ హ్యాండ్ బ్రేక్, అడిషనల్గా గేర్ బాక్స్ ఇది కూడా చేతికి దగ్గరగానే ఉంటుంది. ఈజీ టు డ్రైవ్. అలాగే ఇది ఒక హ్యాచ్ బ్యాక్ కార్, బట్ చూడటానికి SUV కార్ లాగా అయితే ఉంటుంది. ఈ కార్ని ఎవరు చూసినా సరే
ఇంప్రెస్ అవుతారు. ఈ కార్ నా దగ్గర ఉంటే బాగుంటుంది, ఎందుకంటే తక్కువ ప్రైస్లో ఈ కార్ అయితే ఆఫర్ చేస్తూ ఉంటారు. అదర్వైజ్ స్టీరింగ్ కంఫర్ట్, సీట్ కంఫర్ట్ ఇవన్నీ చాలా బాగుంటాయి. ఎందుకంటే నేను అరౌండ్ ఒక 1 ఇయర్ నుంచి ఈ వ్యాగనర్ కార్ని యూజ్ చేస్తున్నాను. నాకు ఎక్కడ కూడా ఏ ఇష్యూ రాలేదు. బూట్ స్పేస్ చూద్దాం. యాక్చువల్లీ చెప్పాను కదా, ఇది పెట్రోల్ వేరియంట్లో బూట్ స్పేస్ చాలా ఎక్కువగా ఉంటుంది, స్పేసియస్గా ఉంటుంది. సిఎన్జి వేరియంట్ తీసుకుంటే ఈ స్పేస్ అంతా కూడా సిఎన్జి ట్యాంక్సే ఆక్యుపై చేస్తాయి. చూడండి ఒకసారి. ఈ వ్యాగనర్ కార్కి సంబంధించిన ఇంటీరియర్ డిజైన్ మొత్తం మీకు అయితే చూపిస్తున్నాను, క్లియర్గా చూడండి. ఈ సిఎన్జి కార్లో మాన్యువల్ ఏసీ మాత్రమే ఉంటుంది, ఆటోమేటిక్ ఏసీ అయితే ఉండదు. దీనిలో హీట్ టెంపరేచర్ కూడా ఉంటుంది, దాన్ని కూడా సెట్ చేసుకోవచ్చు. డీసెంట్ గ్లౌ బాక్స్ అయితే ఉంటుంది, ఏవైనా పేపర్ డాక్యుమెంట్స్ ఏమైనా పెట్టుకోవాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తున్న పెట్రోల్ వేరియంట్ కాబట్టి ఇందులో మనకి స్టీరింగ్ పైన కంట్రోల్స్ అయితే ఉన్నాయి. మాన్యువల్గా మీకైతే ఎలాంటి కంట్రోల్స్ అయితే ఉండవు. అట్ ది సేమ్ టైం 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ కూడా ఉంటుంది. ఈ వెహికల్లో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ డోర్స్ అనేవి 90 degrees లో ఓపెన్ అవుతాయి. సో పెద్దవాళ్ళు ఈజీగా లోపలికి అయితే ఎక్కి బయటికి రావచ్చు. ఈ వ్యాగనర్ కార్లో ఏ స్పెసిఫికేషన్స్ ఉన్నాయనేది క్లియర్గా ఇక్కడైతే మెన్షన్ చేశాను. ఒకసారి దీన్ని అయితే చదవండి, నేను కూడా చెప్తాను. ఫస్ట్ ఇంజిన్ గురించి మాట్లాడితే, మీరు సిఎన్జి వెహికల్ తీసుకుంటే 1 లీటర్ ఇంజిన్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. 3 సిలిండర్ ఇంజిన్, అలాగే 56 bhp పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. 82 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అయితే ఉంటుంది. ఒకవేళ పెట్రోల్ వెహికల్ తీసుకుంటే ఆటోమేటిక్ గేర్ బాక్స్ అయితే అవైలబుల్గా ఉంటుంది. 5 సీటింగ్ కెపాసిటీ అయితే ఉంటుంది. ఈ కార్లో 5 మంది అయితే హ్యాపీగా కూర్చోవచ్చు. అట్ ది సేమ్ టైం 32 లీటర్ పెట్రోల్ అయితే ఫిల్ చేసుకోవచ్చు, అలాగే 10 kg సిఎన్జి కూడా ఫిల్ చేసుకోవచ్చు. ఈ కార్ మైలేజ్ వచ్చేసరికి కంపెనీ వాళ్ళు క్లైమ్ చేస్తుంది సిఎన్జి పైన per kg సిఎన్జితో 33 కిలోమీటర్లు ట్రావెల్ చేయొచ్చు అంటున్నారు. అలాగే పెట్రోల్ 1 లీటర్ పెట్రోల్తో 25 కిలోమీటర్లు ట్రావెల్ చేయొచ్చు అంటున్నారు. బట్ రియల్గా అయితే అంత మైలేజ్ అయితే రాదు. per kg సిఎన్జితో మనం లోకల్లో ట్రావెల్ చేస్తే 23 నుంచి 26 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేయొచ్చు. ఒకవేళ సిటీ అవుట్స్కట్ వెళ్తే 25 to 30 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేయొచ్చు per kg సిఎన్జి పైన. ఒకవేళ పెట్రోల్ వెహికల్ తీసుకుంటే per లీటర్తో మనం లోకల్లో ట్రావెల్ చేస్తే మనకి 15 to 16 ఇలా అయితే వస్తుంది. ఒకవేళ సిటీ అవుట్కట్ వెళ్తే 18 to 20 వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక బ్రేకింగ్ గురించి మాట్లాడితే ఏబిఎస్ విత్ ఈబిడి అయితే ఉంటుంది. ఫ్రంట్ డిస్క్ ఉంటుంది, బ్యాక్ సైడ్ వచ్చేసరికి డమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ GST 2.0 తీసుకురావడం వల్ల ఈ వెహికల్ పైన అరౌండ్ 80 to 90,000 రూపీస్ అయితే తక్కువ అవుతుంది. ఓవరాల్గా ఈ వెహికల్ మనం తీసుకెళ్లాలంటే ఆన్ రోడ్ ప్రైస్ ఎంత, డౌన్ పేమెంట్ ఎంత పే చేయాలి, మంత్లీ ఈఎంఐ కాస్ట్ ఎంత పడుతుంది అనేది క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రజెంట్ మనమైతే డిజైర్ టూర్ ఎస్ సిఎన్జి వేరియంట్లు అయితే ఉన్నాం. ఇప్పుడు ఆన్ రోడ్ ప్రైస్ ఎంత అంటే 8,45,000 రూపాయలు అయితే నాకు చెప్పారు. అడిషనల్గా వరుణ్ మోటార్స్ వాళ్ళు 10,000 రూపీస్ డిస్కౌంట్ అయితే ఇచ్చారు. ఈ డిస్కౌంట్స్ అన్నీ పోతే నాకు 8,35,000 రూపీస్ పే చేయమన్నారు. ఈ వెహికల్ మనకు కావాలంటే డౌన్ పేమెంట్ వచ్చేసరికి 2,35,000 రూపాయలు పే చేస్తే సరిపోతుంది. మిగతా అమౌంట్ వచ్చేసరికి మనం ఈఎంఐస్లో కన్వర్ట్ చేసి ఎవ్రీ మంత్ ఈఎంఐ అయితే పే చేసుకోవచ్చు. 5 years డ్యూరేషన్ పెట్టుకుంటే ప్రతి నెల మీకు 14,000 రూపీస్ అమౌంట్ అయితే వస్తుంది. ఒకవేళ 4 years ఈఎంఐ పెట్టుకుంటే ఎవ్రీ మంత్ అరౌండ్ 17,000 రూపీస్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు 3 years ఈఎంఐ పెట్టుకుంటే ఎవ్రీ మంత్ మీకు 21,000 రూపీస్ ఈఎంఐ అయితే పడుతుంది. ఇప్పుడు నేను చెప్పిన ప్రైస్ ఏదైతే ఉందో ఇది స్విఫ్ట్ డిజైర్ టూర్ ఎస్. ఇందులో వచ్చేసరికి మనకి ఆల్ పవర్ విండోస్ వస్తాయి. అట్ ది సేమ్ టైం 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. అట్ ది సేమ్ టైం రిమోట్ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ కూడా వస్తుంది. ఇందులో కొన్ని ఫీచర్స్ అయితే ఉండవు. ఫస్ట్ ఫీచర్ ఏంటంటే బ్యాక్ సైడ్ ప్యాసింజర్స్కి ఏసీస్ అయితే ఉండవు. ఇక్కడ ఏసీ ఉండకపోవడం వల్ల ఒక చిన్న డిసడ్వాంటేజ్. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ డిస్ప్లే సిస్టమ్ అయితే ఏమీ ఉండదు. ఈ కస్టమర్ పర్టికులర్గా ఇక్కడ డిస్ప్లే అయితే వేయించుకున్నారు. తర్వాత నెక్స్ట్ కాన్ ఏంటంటే 80 కంటే ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళలేము. ఈ వెహికల్స్లో ఆ ఫీచర్స్ అయితే లేవు. ఇంకొకటి ఈ స్టీరింగ్ పైన ఎలాంటి కంట్రోల్స్ ఉండవు. ఇది కూడా ఒక కానే. ఇప్పుడు నేను చెప్పిన ఫీచర్స్ అన్ని కూడా ఈ వెహికల్లో ఉండవు. ఈ ఫీచర్స్ అన్ని కావాలంటే డిజైర్ VXIకి అయితే వెళ్ళాలి. ఈ డిజైర్ VXIకి వెళ్తే ఇప్పుడు నేను చెప్పిన ఫీచర్స్ అన్ని వస్తాయి. ఆ వెహికల్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 9,80,000 రూపాయలు అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇందులో మనం 3 లక్షల రూపాయలు డౌన్ పేమెంట్ చేస్తే సరిపోతుంది. మిగతా అమౌంట్ ఈఎంఐస్లో పే చేసుకోవచ్చు. ఒకవేళ మనం 5 years డ్యూరేషన్ పెట్టుకుంటే ఎవ్రీ మంత్ 16,000 రూపాయలు ఈఎంఐ అయితే పడుతుంది. ఒకవేళ 4 years ఈఎంఐ పెట్టుకుంటే ప్రతి నెల 19,000 రూపాయలు అయితే పడుతుంది. ఒకవేళ 3 years ఈఎంఐ పెట్టుకుంటే ఎవ్రీ మంత్ 23,000 నుంచి 24,000 ఇన్ బిట్వీన్ అయితే పడే అవకాశం అయితే ఉంది. బట్ చెప్పాను కదా, మీ సిబిల్ స్కోర్ బాగా ఉంటే మీకు ఈఎంఐ అమౌంట్ అనేది కాస్త తక్కువ అవ్వచ్చు. సిబిల్ బాగాలేదంటే ఈ అమౌంట్ అనేది కాస్త పెరగవచ్చు. డిపెండ్స్ ఆన్ మీరు ఎంత డౌన్ పేమెంట్ పే చేస్తున్నారు అనే దాన్ని బట్టి కూడా ఈ అమౌంట్ పెరిగే అవకాశం అయితే ఉంది. ఈ డిజైర్ టూర్ ఎస్ సిఎన్జి ఇంటీరియర్స్ అయితే చూపిస్తుంది చూడండి. ఇంటీరియర్స్ ఇలా ఉంటాయి. స్టీరింగ్ మీద ఎలాంటి కంట్రోల్స్ ఉండవు. ఫ్రంట్ సైడ్ మాత్రమే ఏసీస్ అయితే ఉంటాయి. ఫ్రంట్ సైడ్ టోటల్ 4 AC వెంట్స్ అయితే ఉంటాయి. బ్యాక్ సైడ్ మనకి ఎలాంటి AC వెంట్స్ అయితే ఉండవు. ఖాళీ అంప్ అయితే ఉంటుంది. ఈ విధంగా ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ సాకెట్స్ కూడా ఏమీ అవైలబుల్గా ఇవ్వరు. బ్యాక్ సైడ్ 3 వ్యక్తులు అయితే ఈజీగా కూర్చోవచ్చు. 2 వ్యక్తులకి హెడ్ రెస్ట్ ఇస్తున్నారు. ఒక వ్యక్తికి అయితే హెడ్ రెస్ట్ అయితే ఇవ్వట్లేదు. సీటింగ్స్ అన్ని కూడా ఈ కస్టమర్ అడిషనల్గా మోడిఫికేషన్ అయితే చేసుకున్నారు. బేసిక్ వేరియంట్కి ఇంత బాగా అయితే ఇవ్వరు. అడిషనల్గా మీరు అన్ని మోడిఫికేషన్స్ అయితే
చేసుకోవచ్చు. ఈ వీడియోలో డిజైర్ ZXi CNG గురించి అయితే చెప్పలేదు, ఎందుకంటే ఆ వెహికల్ టాప్ అండ్ వెహికల్ అట్ ది సేమ్ టైం ప్రైస్ కూడా ఎక్కువగా ఉంటుంది. క్యాబ్ నడిపించే వాళ్ళు అలాంటి వెహికల్ తీసుకోరు అని చెప్పి నేనైతే చెప్పలేదు. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోండి. ఆ వెహికల్ ప్రైస్ వచ్చేసరికి అరౌండ్ 11 lakhs రూపీస్ అయితే పడుతుంది. ఈ టాప్ అండ్ వెహికల్ తీసుకుంటే పుష్ స్టార్ట్ బటన్ అట్ ది సేమ్ టైం అలాయ్ వీల్స్ ఇలాంటి చాలా ఫీచర్స్ అయితే యాడ్ అవుతాయి మీకు. నేను ఈ వీడియోలో ఒక్కొక్క కార్కి ఒక్కొక్క ప్రైస్ అయితే చెప్పాను కదా, ప్రతి షోరూంలో ఇదే ప్రైస్ అయితే ఉండవు. ఒక్కొక్క షోరూంలో ఒక్కొక్కలా ప్రైస్ అయితే ఉంటుంది. మీరైతే డైరెక్ట్గా మాట్లాడండి, వీలైనంత తక్కువ అమౌంట్కి వచ్చేలా ప్లాన్ చేసుకోండి. 10 షోరూమ్కి విజిట్ చేయండి. ఏ షోరూంలో తక్కువ అమౌంట్కి ఇస్తున్నారో ఆ షోరూంలో మీరైతే కార్ని కొనుక్కోండి. ఈ టూర్ ఎస్ వెహికల్కి వీల్ క్యాప్స్ కూడా రావు. ఈ కస్టమర్ అడిషనల్గా క్యాప్స్ అయితే వేసుకున్నారు. ఇక్కడ బ్యాడ్జ్ కూడా వస్తుంది టూర్ ఎస్ అని. టూర్ ఎస్ అంటే గుర్తుపెట్టుకోండి, 80 కన్నా ఎక్కువ స్పీడ్ అయితే మీరు వెళ్ళలేరు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది, అర్థమైంది అనుకుంటున్నా. ఇలాంటి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మీకు ఏం వీడియో కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మోస్ట్లీ ఆ వీడియో తేడానికి అయితే ప్రయత్నిస్తాను.